కొంతమందికి షుగర్ అనేది మన బ్లడ్‌లో ఉంటుంది, యూరిన్‌లో ఉంటుంది అంటుంటారు గదా! చాలామంది షుగర్ పేషెంట్స్‌కి అంటే బాగా యూరిన్ గూడా వెళ్తుంటారు. ఇది దేనికి మేడం? దేనికి అనంటే షుగర్ ఉన్నప్పటికీ గూడా వీళ్ళకి లైక్ ఇన్సులిన్ అనేది కరెక్ట్‌గా రిలీజ్ అవ్వకపోయినా గూడా ఇలా యూరిన్‌కి వెళ్తూ ఉంటారు. ఓకే. అండ్ దానితో పాటు ఫుడ్ హ్యాబిట్స్ అనేవి కంట్రోల్ చేసుకోకపోయినా గూడా ఇలా ఫ్రీక్వెంట్ యూరిన్ అనేది వస్తూ ఉంటది. లైక్ యూరిన్‌లో షుగర్ ఉన్న వాళ్ళకి ఈజీగానే అదనేది కంట్రోల్ అయితది, తగ్గిపోతది. బ్లడ్ షుగర్ ఉన్న వాళ్ళకి మాత్రం కొంత లాంగ్ టైం వాడాలి. ఓహ్! బ్లడ్‌లో ఉంటేనే ప్రాబ్లమ్. అవును. ఓకే. అంటే ఈళ్ళు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు అంటే ఇన్సులిన్ అంటారు గదా! అది ఏ స్టేజ్‌లో అది లాస్ట్ స్టేజా ఏంటిది అసలు షుగర్‌లో చాలామంది ఇన్సులిన్ తీసుకుంటుంటారు. టాబ్లెట్ కూడా వాళ్ళకి ఇంకా బ్లడ్ లో ఉన్న షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయట్లేదు అనుకున్న టైంలో ఇన్సులిన్ కి వెళ్తారు. ఓకే. సో ఇలా ఇన్సులిన్ కి బాడీ వన్స్ అలవాటు పడిపోతే ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా కాకుండా నేను చెప్పేది ఏంటి అంటే, నా దగ్గరికి నెంబర్ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్ వస్తారు. నేను వాళ్ళకి ఏమి ఇవ్వను, చెట్ల మందులే ఇస్తాను న్యాచురల్ గా. సో దానికి కంట్రోల్ అయ్యి హ్యాపీగా ఉన్న వాళ్ళు చాలా చక్కగా ఉన్నారు ఇప్పుడు. అండ్ అలా కాకుండా డైలీ మెడిసిన్స్ కి, హెవీ మెడిసిన్స్ కి అలవాటు పడిపోయి ఫుడ్ ని కంట్రోల్ చేసుకోకుండా ఉండే వాళ్ళకి ఇంకా ఏ మందు ఇచ్చినా కూడా జస్ట్ టెంపరీ రిలీఫే కానీ పర్మనెంట్ క్యూర్ అనేది ఉండదు. అదే. సో ఒక డయాబెటిక్కే కాదు, ఏ డిసీజ్ అయినా కూడా క్యూర్ చేసుకోవాలంటే అది మనలోనే ఉండాలి. అవును. సో అయితే ఈ డయాబెటిక్ క్యూర్ అవ్వడానికి అండ్ ఫస్ట్ టైప్ 1 డయాబెటిక్ ఫాస్ట్ గా కంట్రోల్ అవ్వాలి అన్న, టైప్ 2 డయాబెటిక్ కూడా వీళ్ళకి నార్మల్ స్టేజ్ కి రావాలి అన్నా కూడా కొన్ని ఆయుర్వేద మూలికలు చెప్తాను. సో అవేంటి అని అంటే మెంతులు మనకి కిచెన్ లో ఉంటాయి, కాకర అండ్ జామాకులు, నెక్స్ట్ వచ్చేసి అశ్వగంధ అండ్ నేలవేము, నేల ఉసిరి. సో ఇవన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసేసుకొని ఒక 50 గ్రామ్స్ పౌడర్లా చేసేసుకొని ఈ పౌడర్ని ఉదయం సాయంత్రం డికాషన్లా పెట్టుకుంటే డయాబెటిక్ అనేది కంట్రోల్కి వస్తుంది, చాలా వరకు కొంచెం కంట్రోల్ వస్తుంది. అండ్ దానితో పాటు డయాబెటిక్ కంట్రోల్ రావడం ఒకటైతే ఈ పౌడర్ యూజ్ చేయడం వల్ల కాళ్ళ తిమ్ముర్లు ఉంటాయి చాలా మందికి. సో అవి అయితే చాలా మందికి కంట్రోల్ అయ్యి ఉన్నాయి నా పేషెంట్స్ కి. ఓకే. ఇది మనకు షుగర్ వచ్చింది, డయాబెటిక్ పేషెంట్ గా మారామని ఎలా తెలుస్తుంది? సిమ్టమ్స్ ఎలా ఉంటాయి స్టార్టింగ్ లో? ఓకే, కొంతమందికి లైక్ కాళ్ళ తిమ్ముర్లు కొంతమందికి ఉంటాయి. అండ్ కొంతమందికి నోట్లో నుంచి బ్లడ్ వచ్చేస్తుంది. సో బ్లడ్ వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తుంటే క్యాన్సర్ ఉంటేనే నోట్లోంచి బ్లడ్ అని కాదు, మనకి బాడీలో ఏదైనా ఒక డిసీజ్ వచ్చింది అని అంటే ఆ సిమ్టమ్స్ అనేవి లైక్ మనకి నోటి ద్వారా బ్లడ్ రావడం, కాళ్ళ తిమ్ముర్లు రావడం, ఎక్కువగా కళ్ళు తిరిగినట్లుగా ఉండడం, హెవీగా ఆకలి వేయడం, ఫ్రీక్వెంట్గా యూరిన్కి వెళ్ళడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి డయాబెటిక్లో. అండ్ ఏదైనా మనకి గాయాలు తగిలినప్పుడు అవనేది మానకుండా చాలా లేటుగా మానుతున్నా, సో అప్పుడు మనం డయాబెటిక్ ఉన్నట్లుగా నిర్ధారించుకోవాలి. అంటే అది ఓరల్ గా కాదు, టెస్ట్ కి వెళ్ళి మనం కన్ఫర్మేషన్ అనేది చేసుకోవాలి. షుగర్ పేషెంట్స్ కి చాలా వరకు మన ఆర్గాన్స్ కొన్ని పాడైపోతాయి, ఖరాబ్ అవుతాయని అంటుంటారు. కిడ్నీస్ కి ఎఫెక్ట్ పడుతుంటది, ఆర్గాన్స్ కి ప్రాబ్లం ఎందుకు అవుతుంది మేడం షుగర్ వల్ల? ఎందుకు అవుతుంది అని అంటే లైక్ మనకి ప్రతి ఆర్గాన్ కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో అలాంటప్పుడు మనకి ఈ బ్లడ్ లోని హెవీ షుగర్ ఉంటే మరి అది జరిగే సిస్టమాటిక్ అనేది దారి తప్పుతుంది కదా. సో అందుకని మెయిన్ రీజన్ అది. కంట్రోల్లో ఉంచుకుంటే ఏమీ అవ్వదు. ఓకే. ఈ డయాబెటిక్ పేషెంట్స్ క్యూర్ కావాలంటే ఎన్ని మంత్స్ పడుతుంది టైం? ఒకవేళ క్యూర్ అనేది అది పేషెంట్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ మైండ్ సెట్, వాళ్ళ లైఫ్ స్టైల్. ఏంటంటే ఏ పనైనా నేను చెయ్యగలను అని అనుకుంటే సో ఆ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. బట్ నీ మీద నేను డిపెండ్ అయ్యి ఆ వర్క్ మీకు ఇస్తే అది ఎన్ని రోజులకు అవుతుందో తెలియదు. అలానే ఏ పేషెంట్ అయినా కూడా నాకు డయాబెటిక్ కంట్రోల్ కావాలి, సో నేను ఈ ఫుడ్ తినకూడదు, నేను కొన్ని రోజులు స్వీట్స్ బంద్ చేయాలి అనని ఆ పేషెంట్ మైండ్ సెట్లో ఉండాలి. అండ్ దానితో పాటు షుగర్ని వాడడం తగ్గించాలి. అండ్ టీ కాఫీ మరి తాగకుండా ఎలా ఉంటాము, అవి లేని టేస్ట్ ఉండవు కదా అని చెప్పి నన్ను లాస్ట్ ఒక వీడియోలో కామెంట్ కూడా పెట్టారు. సో షుగర్ వేసుకుంటేనే టీ కాఫీ అవ్వండి, బెల్లం వేసుకోవచ్చు. బెల్లం కూడా కాకుండా తాటి బెల్లం ఉంది, సో తాటి బెల్లం వాడుకోండి, టీ కాఫీకి ఏమీ అవ్వదు. అండ్ స్వీట్స్ కూడా తాటి బెల్లం వాడుకోండి, ప్రాబ్లం ఏమీ ఉండదు. కాకపోతే రైస్ క్వాంటిటీ కొంచెం తగ్గించి కర్రీ క్వాంటిటీ పెంచుకోండి. అంటే చాలా మంది ఇప్పుడు మన అగ్రికల్చర్ పీపుల్స్ ఉంటారండి, వాళ్ళు ఏంటంటే రైసే ఎక్కువగా తీసుకుంటుంటారు. కొంతమంది 3 పూట్ల అన్నమే తింటారు, ఇప్పుడు మారింది అనుకోండి, ఇప్పుడు 2 పూట్లే తింటున్నారు. సో అయితే ఆ రైస్
తినండి, బట్ కాకపోతే 1 కప్పు రైస్ తీసుకుంటే 1.5 కప్పు కర్రీ తీసుకోమని చెప్తాను నేను. ఓకే. ఎందుకు అని అంటే తక్కువ క్వాంటిటీలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, అండ్ దాంట్లో ఉండే లైక్ చక్కెర స్థాయిలు, షుగర్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. సో డయాబెటిక్ ఉన్నా కూడా ఏమీ అవ్వదు. అన్నం మానేస్తే షుగర్ పూర్తిగా తగ్గుద్దని అనేది ఒక భ్రమ. అదే. సో అన్నం తినండి, దాన్ని ఒక పద్ధతిగా తినమని నేను చెప్తాను. ఓకే. అన్నం కూడా తినొచ్చు. తినవచ్చు. ఓకే.